So next, farmers are the pillars and souls of our nation. As we all know, life without a soul is impossible. A farmer is a magician who produces money from the mud. He works hard to supply food for everyone. So grade 2 are going to play a skit on Raitu. Here we go with the names. Saumini, J. Sanvi, Aradhya, Srinika, Palleridi, Tanishka, Rida Fatima, Sankla Manvi, T. Adyashri, Chandana, Ritvika, Rishank, Tanvish, Manish Gaud, Manikanta, Kishant, Ayan, Shreyas, Jatin Shreyas, Shanmukh, Chetan Sai, Manideep, Kartikeya, Yakshit, Kushal and Likil. ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముక్కు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు కోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు what life has in store. Wall cloth पहना की तिपैयरो कालन करने का पैयरो world की बेगम छुपैयरो the night is still young upैयरो లైఫ్ అంటే ఓ స్ట్రీట్ లైన్ నాన్న బాగుందే ఈ రోజు నిన్న కన్నా రాజలం కరోనా విమానంలా దూసుకెళ్తూ ఉన్నా విహారంలో మునిగిపోయి ఉన్న ప్రమాదం వినోదం ఈ యవ్వనాన ఎంత ఆపినా 1 and 2 and 3 and 4 everybody put yourself on the dance floor till yeah till mange more let's see what life has in store రండి బాబు రండి తాజా తాజా కూర రండి బాబు రండి రండి బాబు రండి టమాటాలు ఎంతన్నా? కిలో 50 రూపాయలమ్మా. అదేంటన్నా ఎంత రేట్ చెప్తున్నారు? మాకు గిట్టుబాటు కాదు తల్లి, ఇంతకన్నా తక్కువ అయితే. చాలా చెప్తున్నారు, 25 రూపాయలకి ఇవ్వండి, 2 కిలోలు తీసుకుంటా. అందరూ ఇలానే మాట్లాడితే మేమెలా బతికేది తల్లి? సరే సరే ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు. సిటీలో ఉన్న మాటలకు పోయి కొనుక్కుంటా. అయ్యో రండి మేడం, రండి సార్, రండి మేడం. మనకి రైతు మార్కెట్లో కన్నా ఇక్కడే రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే క్లీన్ అండ్ ఫ్రెష్ గా దొరుకుతాయి. అక్కడికి వెళ్తే ఒకటే దగ్గర కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతారు, ఎలా ఉంటాయో తెలియదు. మనమైతే కొనుక్కొని వెళ్ళిపోదాం, ఆఫీస్కి ఇంకా మన పిల్లల స్కూల్కి టైం అవుతుంది. మన దగ్గర ఎవరు కొనర్రా, మన బతుకులు ఇంతే, వెళ్ళిపోదాం పద.
ఏంటి తాత మన పంటంతా ఇలా పడేసి కూర్చున్నారు? ఏమి లేదయ్యా, అందరూ అదేదో సూపర్ మార్కెట్లో పోయి మందులు వేసి పండించిన కూరగాయలు అవే తాజావి మంచివి అని ఎక్కువ రేట్లు పెట్టి కొంటున్నారు. కానీ ఇక్కడ రైతులు మందులు లేకుండా తన కష్టంతో తమ రక్తంతో పండించిన పంటను తక్కువ రేట్లకు అడుగుతున్నారు. అందుకే రైతులు గిట్టుబాటు కాక పంటను పాడేసుకుంటున్నారు. పంటని పండించడం అంత కష్టమా తాత? ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. అయ్యో అయ్యో, ఏం చేస్తున్నారయ్యా మా పంటల మీద? అయ్యో, మీ పంటలన్నీ తీసేసి ఇక్కడ ఫ్యాక్టరీలు కడుతున్నారు. అయ్యో దేవుడా, అయ్యో దేవుడా, ఏంటి పాపం మాకు? మీరు మా పంటలన్నీ ఇలా నాశనం చేస్తే మేము ఎలా బతకాలి? అయ్యా ఏంటయ్యా ఇది? మా బ్రతుకులు లాక్కున్నారు, మా పంటలు, మా కష్టం, మా ఊపిరి అన్ని లాక్కున్నారు. అయ్యా మేమేం చెయ్యలేము, మా చేతుల్లో ఏం లేదు. మీరు వెంటనే ఈ ప్లేస్ ని ఖాళీ చెయ్యాలి. అయ్యా కనీసం గుప్పడంత మట్టినైనా తీసుకొని వెళ్ళనివ్వండి అయ్యా. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. అన్నదాత గోడు నింగినంటే నేడు, ఆలకించు వారు ఎవ్వరు. ఏంటి తీరిగ్గా కూర్చున్నావు? వచ్చే ఫ్యాక్టరీలో పని చెయ్యి. ఏంటి తాత నువ్వు ఇక్కడ కూలీలాగా పని చేయడం దేనికి? నువ్వు ఊర్లోకి వెళ్ళి మంచిగా మన పొలంలో వ్యవసాయం చేసుకోవచ్చు కదా. మా రోజులే మంచిగుంటే మాకెందుకమ్మా ఈ కర్మ? ఎందుకు తాత? మా భూములు మా పంటలు మీరు లాక్కున్నాక మేమేం పని చేసి బతికేదమ్మా? అవును తాత, మాకిప్పుడే తెలిసొచ్చింది. మీరు పండించే ఆర్గానిక్ పంటలు లేక, మేము ఆర్గానిక్ ఫుడ్ దొరకక ఈ సూపర్ మార్కెట్లో దొరికే కెమికల్, ఫ్రోజన్, స్టోర్డ్ ఫుడ్ తిని మా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. కాబట్టి మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలంటే రైతులు పంటలు పండించాలి. దానికోసం మీతో మేము కూడా చేతులు కలుపుతాం. మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన.
సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగులు కను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేరా నీ తరమిదిరా అని తరమిదిరా అని కాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగులు కను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే అందరి ఆకలి తీర్చే రైతు కూడా ఒక సైనికుడే. జై జవాన్ జై కిసాన్. కమ్మాగుందని తిన్నరు బురదా బట్టల రైతును చూసి దూరం ఉండని అన్నారు. చెమటా చుక్కల సత్తువతోని పుడమి పురుడు పోసుకున్నది. కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. మట్టి సోపతిగాడ జోడెడ్ల జతగాడ మండు టెండల నీడ అర్తి అప్పుల జాడ పూనాసవను కూడా యాసంగి చలికాడ పసిరి మొక్కలు వాడ నింగికెదురు చూడా. నీ జీవితమంతా కలిమిలేముల కడలి నీ జీవితమంతా కలిమిలేముల కడలి ఊపిరున్నంత వరకు పోలేవు నేలనొదిలి ఊపిరున్నంత వరకు పోలేవు నేలనొదిలి. వావ్, రైతు రాజులా బ్రతకాలి, రైతు బాగుంటేనే మనము బాగుంటాం. ఈ జనరేషన్ పిల్లలందరికీ అది తెలియదు. సో ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూపర్ మార్కెట్లో నుంచి అంటారు. సో ఎంత కష్టపడితే ఫుడ్ వస్తుంది అనేది వాళ్ళకు కూడా తెలియాలి.